ఈ వీడియోలో ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఆ స్టోరీ చివరి వరకు మీరు వాచ్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోలో ఉన్నటువంటి ఈ స్టోరీలో ఉన్నటువంటి మీనింగ్ కానీ కంటెంట్ కానీ మీకు ఈజీగా అర్థమవుతుందని నేను భావిస్తున్నాను. అలాగే ఈ వీడియో చూడకపోయినా అట్లీస్ట్ వినే ప్రయత్నం చేయండి. మీరు ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియోని ప్లే చేసి చూడండి. మధ్యలో డిస్టర్బ్లో ఉన్నప్పుడు అనవసరంగా ఈ వీడియోని ఓపెన్ చేసి చూస్తే మధ్యలో స్కిప్ చేసుకుంటూ వీడియోని వాచ్ చేస్తే అసలు అర్థం కాదు. కాబట్టి దయచేసి చివరి వరకు ఎండ్ వరకు మీరు ఈ వీడియోని వాచ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. లెట్స్ స్టార్ట్ గో. ఒకానొక రాజ్యంలో ఒక జ్యోతిష్య పండితుడు ఉంటాడు. ఆయన పాండిత్యం ఎంత గొప్పదంటే ఆ రాజ్యంలో ఆయనను మించినటువంటి వేరే ఒక గొప్ప ఆస్ట్రాలజీ ఉండరు. అంత గొప్ప ఈ జ్యోతిష శాస్త్రంని అవపోసన పట్టినటువంటి ఆ వ్యక్తి ప్రతిరోజు నది స్నానానికి వెళ్ళి నది స్నానం చేసి తిరిగి వస్తూ ఉంటాడు. ఒకరోజు అనుకోకుండా నది స్నానానికి వెళ్ళేటప్పుడు నది స్నానం చేసేటప్పుడు ఆయన కాలికి ఏదో ఒక వస్తువు తగులుతుంది. ఆ వస్తువు ఏంటని చెప్పి చేతితో తీసుకొని చూడగా మొండెం లేని ఒక పుర్రె కనిపిస్తుంది. అప్పుడు ఆయనకు ఈ పుర్రె విచిత్రంగా ఉంది, ఇలా మొండెము విడిపోయి ఉన్నటువంటి ఈ పుర్రె ఎవరిదై ఉంటుందని చెప్పేసి కొంచెం ఆసక్తితో ఆ పుర్రె యొక్క ఫ్యూచర్ కావచ్చు, పాస్ట్ గురించి కానీ తెలుసుకునే ప్రయత్నం చేయాలి అని చెప్పేసి ఆయనకున్నటువంటి పరిజ్ఞానంతో ఆ పుర్రెని పరిశీలిస్తాడు. పరిశీలించిన తర్వాత ఆయన ఆ పుర్రెని రెండు చేతితో పట్టుకొని వెళ్తూ ఒక మార్గ మధ్యంలో ఒక పెద్ద మహావృక్షం ఉంటుంది. ఆ మర్రి చెట్టు తొర్ర ఉంటుంది. ఆ పెద్ద తొర్రలో దాన్ని భద్రపరుస్తాడు. భద్రపరిచిన తర్వాత ప్రతిరోజు స్నానానికి వస్తూ రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆ తొర్రలో ఉన్నటువంటి ఆ పుర్రెని పరిశీలిస్తూ అక్కడే పెట్టి వెళ్తూ ఉంటాడు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఈయన ఏదైతే ఆ చెట్టు దగ్గరికి రావడము, ఆ త్వరలో ఉన్నటువంటి ఆ పుర్రెని పట్టుకొని చూడడము, ఇవన్నీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ప్రజలు గమనిస్తూ ఉంటారు. ప్రజలు నన్ను గమనిస్తున్నారన్న సంగతి ఆయన పట్టించుకోడు అసలు. ఒకరోజు ఏం చేస్తాడంటే రాజా ఆస్థానం నుంచి కబురు వచ్చిందని చెప్పేసి వేరే ఊరికి వెళ్ళాల్సి వస్తుంది. ఒక 3-4 రోజులు వేరే ఊరికి వెళ్ళాల్సి వస్తే తను వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పటి నుంచి ఆయన తిరిగి వచ్చేంత వరకు కూడా ఆ పుర్రె యొక్క ఆలోచన తన మనసులో మెదులుతూ ఉంటుంది. సో 3 రోజులు గడిచిపోయిన తర్వాత ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత యథావిధిగా మళ్ళీ మరుసటి రోజు ఆ నది దగ్గరికి వెళ్ళి స్నానం చేసి ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఆ పుర్రె ఉందా లేదని చూస్తాడు. చూస్తే అది కనిపించదు. అది కనిపించకపోయేసరికి ఎక్కడ పోయిందా అని చెప్పేసి ఆలోచన చేసుకుంటూ ఇంటికి వస్తాడు. ఇంటికి వస్తే భార్య సడన్గా నీ ప్రియురాలి యొక్క పుర్రె కనిపించిందా అని చెప్పి భర్తని అడుగుతుంది. అప్పుడు భర్త షాక్లోకి వెళ్తాడు. అసలు నేను ఆ పుర్రె గురించి మీకు తెలియదు, నేను అసలు ఎప్పుడు చెప్పలేదు. ఇవి ఆమె మళ్ళీ పైగా నన్ను నా ప్రియురాలు అంటుంది, ఇదేంటబ్బా అని చెప్పేసి తనలో తను ఆలోచనలో పడిపోతాడు. అప్పుడు నాకు తెలియదేంటి, నాకు పూర్తిగా తెలుసు నీ వ్యవహారం మొత్తం అని చెప్పేసి భార్య అంటుంది. ఏం తెలుసు నీకు అని అంటాడు. నువ్వు రోజు నదిలో స్నానం చేసి ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఆ తొర్రలో ఉన్నటువంటి పుర్రెని తీసుకొని నీ బాధని ఆ పుర్రె చెప్పుకుంటూ అక్కడ పెట్టి మళ్ళీ ఇంటికి వస్తున్న సంగతి నాకు తెలియదా అంటాడు. అసలు ఆ పుర్రె గురించి నీకు ఎవరు చెప్పారు అంటే, నువ్వు ఇదంతా చేసే ఇదంతా అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఆడవాళ్ళందరూ నా దగ్గరికి ఒకరోజు వచ్చి నువ్వు ఉంచుకున్న ఆమె చనిపోతే ఆ చనిపోయిన ఆమె జ్ఞాపకాలు, తీపి జ్ఞాపకాలని మర్చిపోలేక బాధతో ప్రతిరోజు స్నానం చేసి ఆమెని చూస్తూ ఏడుస్తూ బాధతో ఇంటికి వస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్పారు. అయినా నేను నమ్మలేదు. ఒకసారి చూద్దామని చెప్పేసి చూశాను. నిజంగా నువ్వు ఇదంతా చేస్తున్నది నేను చూశాను కల్లారా. నువ్వు మొన్న ఊరికి వెళ్ళినప్పుడు నాకు ఇదే సరైన సమయం అని చెప్పేసి ఆ చెప్పినటువంటి ఆడవాళ్ళతో కూడగట్టుకొని నేను అక్కడికి వెళ్ళి నీ యొక్క పుర్రెని ధ్వంసం చేసి ముక్కలుగా చేసి మంటలో వేసి కాల్చి ఆ చితిని, ఆ భస్మాన్ని, ఆ బూడిదని నువ్వు ఏదైతే స్నానం చేసుకుని ఆ నదిలో కలిపేశామో అని చెప్పడం అయితే జరుగుతుంది. అప్పుడు నాకు అర్థమవుతుంది, వస్తే పిచ్చిదానా, అసలు అది కాదు,
ఇప్పుడు చెప్తా విను అసలు స్టోరీ అని చెప్పి తను అంటాడు. ఇప్పుడు మనం కాస్త ఈ స్టోరీలోకి వెనక్కి వెళ్దాం. ఫస్ట్ ఏదైతే స్టార్ట్ చేసామో అక్కడికి వెళ్దాం. ఎవరైతే జ్యోతిష్యంలో పాండిత్యం పొందినటువంటి వ్యక్తి నది స్నానానికని ఒకరోజు సడన్గా వచ్చినప్పుడు తన కాలుకి ఏదో ఒక వస్తువు తగిలిందని అనుకున్నాం కదా, ఆ వస్తువే ఈ పుర్రె. కాబట్టి ఆ పుర్రెని తను దివ్య దృష్టితో తనకున్న ప్రావీణ్యంతో, తనకున్న ఆ శాస్త్రంలో ఉన్నటువంటి ప్రావీణ్యంతో, ఆ జ్ఞానంతో ఆమె పాస్ట్ని ఫ్యూచర్ని లెక్క కట్టడం జరిగింది, తెలుసుకోవడం జరిగింది. ఆమె యొక్క పూర్వజన్మలో ఉన్నటువంటి కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ ఆమెని అర్థాంతంగా మరణించడానికి కారణమైంది. ఆ మొండెములేని పుర్రె నాకు దొరికింది. ఆ పుర్రె నేను జాతకాన్ని పరిశీలిస్తే ఆ పుర్రెకు దహన సంస్కారాలు జరుగుతాయి. ఆ జరిగిన తర్వాత ఆమెని ఇదే నదిలో ఆ భస్మం ఏదైతే ఉందో ఆ భస్మం ఆ నదిలో కలపడం వల్ల ఆమెకి పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మలన్నీ తొలగిపోయి మరొక జన్మ ఆమెకు లభిస్తుంది అని చెప్పేసి శాస్త్రంలో ఉంది. ఇంకొక విచిత్రం ఏంటంటే ఆమె యొక్క పుర్రెను ఆమె చనిపోయిన ఇన్ని నెలలకి కొంతమంది ఆడవాళ్ళు విచిత్రంగా ఆ పుర్రెని బాగా కొట్టి ముక్కలుగా చేసి ధ్వంసం చేసి మంటలో వేసి దాన్ని పూర్తిగా బూడిద చేసి ఆ బూడిదని ఈ నదిలో కలుపుతారని చెప్పేసి శాస్త్రంలో ఉంది. అది ఎలా జరుగుతుందా అని చెప్పేసి రోజు స్నానం చేసి మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ చెట్టు త్వరలో ఉన్నటువంటి ఆ పుర్రెని నేను భద్రపరిచి చూసేవాడిని ప్రతిరోజు. కానీ అనుకోకుండా నాకు రాజ ఆస్థానం నుంచి కబురు రాగానే నేను 3 రోజుల పాటు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ మధ్యలో మీరు ఇవన్నీ చేశారు అని చెప్పేసి తను వివరంగా క్లియర్గా ఆమెకు అర్థమయ్యేలా చెప్పింది. అప్పుడు ఆమె గ్రహించి మేము పొరపాటు పడ్డామని చెప్పేసి ఆమె తన భర్త దగ్గర చెప్తుంది. అప్పుడు ఏదైనా సరే మంచి కోసమే జరిగింది, ఆమె రాతలో అలా ఉంది కాబట్టి మీరందరూ కలిసి ఆమెని పూర్వజన్మలో ఉన్నటువంటి కర్మని పూర్తిగా తొలగించేలా ఆమెకి పూర్తిగా దహన సంస్కారాలు మొత్తం చేయడం జరిగింది. కాబట్టి మీరు తెలిసో తెలియక ఒక మంచి కార్యమే చేశారు అని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరుగుతుంది. ఫైనల్గా ఇది ఈ స్టోరీ మీకు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. అలాగే ఈ స్టోరీ చెప్పడంలో కావచ్చు, వివరించే క్రమంలో ఏదైనా కొంచెం తేడా ఉంటే ఆ విషయంలో కూడా కామెంట్ చేయొచ్చు. అలాగే ఈ స్టోరీని ఎవరైనా ముందుగా విని ఉంటే ఇంకేలా చెప్పి ఉంటే బాగుంటుందో కూడా మీరు కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఫైనల్గా నేను ఒకటి చెప్పదలుచుకునేది ఏంటంటే మన భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు కాకుండా మన భారతదేశంలో ఉన్నటువంటి శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో, ఆస్ట్రాలజీ కావచ్చు, ఆయుర్వేదం కావచ్చు, ఇలా ప్రపంచ దేశాలకి అందరికీ సైంటిస్టులకి ఇప్పుడున్నటువంటి ఖగోళ సైన్స్కి పూర్వం మన ఈ ఆధారం మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఆస్ట్రాలజీకి సంబంధించిన శాస్త్రవేత్తలకి మూలాధారం మన భారతదేశంలోనే ఈ మూలాలు ఉన్నాయి. ప్రపంచ దేశంలో ఉన్నటువంటి అందరి సైంటిస్టులకి మన భారతదేశంలో ఉన్నటువంటి శాస్త్రాలే మూలమని నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో నాకు తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను. ఫైనల్గా ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. నమస్తే, జై హింద్, జై భారత్.